2 కానిస్టేబుల్ ఉంటారు. కానీ జడ్జి ముందు రిమాండ్ చేసిన సమయంలో జడ్జి ఇచ్చిన దాంట్లో ఏఎస్ఐ లేడు, కానిస్టేబుల్ లేడు. ఇది జడ్జి ఇచ్చిన రిమాండ్లో వాళ్ళిద్దరు ఉన్నారు. ఇదంతా తప్పుల తడక కదా. దీన్ని ఎస్పీ అంతా వాస్తవం ఉన్నది అని చెప్పి ఎస్పీ దీన్ని ధృవీకరిస్తాడు. బ్రదర్, వెరిఫికేషన్ ఎస్పీ ధృవీకరిస్తాడు. అంటే రిమాండ్ రిపోర్ట్లో ఇన్ని తప్పులున్నాయి. తొందరపాటు ఎందుకు జరిగిందంటే అట్లా చనిపోతాడు అని చెప్పి తొందరపాటుతో రాసిన రిమాండ్ రిపోర్ట్ అంత కరెక్ట్ ఉన్నది అని చెప్పి ఎస్పీ ధృవీకరిస్తాడు. మరి రేపు సిట్ ఏర్పాటు చేసే సిట్ బృందంలో ఆయన పరిధిలో జరిగింది అనుకోండి, న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇక్కడ హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిట్ బృందంలో సిఐ ఉన్నాడు అనుకోండి, న్యాయం ఎట్లా జరుగుతుంది? కాబట్టి డీజీపీకి మేము అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, మీరు సిట్ ఏర్పాటు చేయండి, మీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడుకోండి, మీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టుకోండి. తప్పులు చేస్తే శిక్షించండి, తప్పులు చేయకపోతే కాపాడుకోండి, మాకే అభ్యంతరం లేదు. మేము రుజువులు చూపెడుతున్నాం. అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే చనిపోయిన రుజువులు చూపెడుతున్నాం. కాదంటే లేదు, డిపార్ట్మెంట్ గౌరవం కాపాడుకోవాలండి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పడాలి. సూర్యాపేట జిల్లా హోంగార్డు మొదలుకొని ఎస్పీ వరకు ఆ సిట్ బృందాలు ఉండద్దు. ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రత్యేక వేరే జిల్లాతో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నంబర్ 1, అది డీజీపీ తేల్చుకోవాలి. సురేష్ రెడ్డిని కాపాడడం కోసం సిట్ ఏర్పాటు చేయడం, ఎవరినైనా వదలమని చెప్పడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఇవిలో కాపాడడం కోసం సిట్ ఏర్పాటు చేస్తాడో అని తెలుసుకోవాలి. మేమైతే డిమాండ్ చేస్తున్నాం. నంబర్ 1, ప్రభుత్వం మీద బాధ్యత ఉన్నది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. ఇది ప్రభుత్వం బాధ్యత. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నేను డిమాండ్ చేస్తాను. ఇది ప్రభుత్వం బాధ్యత. అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటే మొదటి డిమాండ్ పెట్టాల్సింది, ముందు ఓపెన్గా సహకరించాల్సింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మా డిమాండ్తో చేతులు కలపాల్సింది, ఈ విషయంలో అండగా నిలబడాల్సింది, ఓపెన్గా రావాల్సింది సూర్యాపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతవరకు మౌనం వీడలే ఈ విషయం. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాకు కొంత స్నేహం ఉన్నది. ఆయన నమ్మి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన పిసిసి అధ్యక్షుడు ఉన్నాయి. ఆయన గెలుపు కోసం కూడా మా ప్రయత్నం చేశాడు. అతను ఒక స్నేహితుడు పనిచేశాడు, మేము కలిసి ఉన్నాం. సేమ్ టైం కాంగ్రెస్కు ఆయన పిసిసి అధ్యక్షుల కాలంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆయనతో మేము ప్రచారంలో పాల్గొన్నాం. ఆయన పట్ల కొంత మాకు గౌరవం ఉంది. కానీ ఈ విషయంలో ఆయన మౌనం ఉండడం అనేది మాలాంటి వాళ్ళకు నచ్చదు. మౌనం వీడాలి. ఎవరితో ఎంతకాలం స్నేహం చేసినా మా బిడ్డల ప్రాణాల కంటే ఎవరు మాకు ముఖ్యం కాదు. మా బిడ్డల ప్రాణాలే పోయినాయి. నేనేమంటానంటే, ఇప్పటి వరకు కర్లా రాజేష్ మృతి సంఘటన మీద ఓపెన్గా ఇది పోలీసులే దీనికి కారణం అని చెప్పి ఒక స్టేట్మెంట్ వాళ్ళ భార్య లేదు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ లేదు. ఎందుకు దాస్తున్నాడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలియదా? నేను స్వయాన పోయి చెప్పొచ్చాను. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వయాన కలిసి వచ్చాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో వాళ్ళ భార్య ముందు కూడా చెప్పొచ్చాను, మీరు మౌనం వీడాలి, మీరు ఎందుకు ఖండించట్లేదనే మాట వీళ్ళని అడిగారు. 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మాకు అభిమానం ఉండదని ఆయన ముందే చెప్పి, అన్న ఒకరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో
మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు కలిసి లాకప్ డెత్లో పోలీసులు కారకులు అని చెప్పి మనం ఉద్యమం చేశాం. నేను పీసీ అధ్యక్షుడు ఉన్నది. లాకప్ డెత్కు మరియమ్మ లాకప్ డెత్కు కారణం పోలీసులు అని చెప్పి కలిసి అది చేశాం. మీరు గవర్నర్కి లేఖ రాశారు, నేను గవర్నర్కి లేఖ రాశాను. మీరు ముఖ్యమంత్రికి లేఖ రాశారు, నేను ముఖ్యమంత్రికి లేఖ రాశాను. మీరు రోడ్ ఎక్కారు, మేము రోడ్ ఎక్కాం. మరి మరియమ్మ లాకప్ డెత్లో మీరు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఖండించారు, లేఖ రాశారు కదా. మీ సొంత జిల్లాలో కర్ల రాజేష్ లాకప్ డెత్ గురవుతే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగాను. దాని సమాధానం నేనంటున్నా. ఇప్పుడు సురేష్ రెడ్డిని కాపాడే ఉద్దేశం ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకపోతే, సురేష్ రెడ్డిని కాపాడే ఉద్దేశం ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేయాలి. క్యాబినెట్లో దీని మీద మాట్లాడాలా, ముఖ్యమంత్రితో మాట్లాడాలా. మరియమ్మది ఒకటి, రాజేష్ది ఒకట. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో న్యాయ విచారణకు డిమాండ్ చేశారు కదా. అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నారు. మీరు మరియమ్మ లాకప్ డెత్ కేసులో మీరు న్యాయ విచారణకు డిమాండ్ చేశారు. మీరు ఇప్పుడు డిమాండ్ చేసేది ఉన్నది, వేసేది మీరే కదా. మీరు మౌనం ఎందుకు పెడతలేరు, న్యాయ విచారణకి ఎందుకు ముందుకు రావట్లేదు అంటే కప్పిపుచ్చుకుంటారా? ఇదేంటి పద్ధతి? లాకప్ డెత్ విషయంలో ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, మీరు అధికారం ఉంటే మరొక మాట. లాకప్ డెత్ల విషయంలో ప్రతిపక్షాలు ఉంటే మాత్రం అప్పుడున్న అధికార పక్షాన్ని మాత్రం బోర్డులో నిలబెట్టడం కోసం మీరు రోడ్ ఎక్కుతారు, గవర్నర్లకు లేఖలు రాస్తారు, ముఖ్యమంత్రికి లేఖలు రాస్తారు, రోడ్ ఎక్కుతారా? మీ సొంత జిల్లాలో లాకప్ డెత్ జరిగితే, మీ శ్రీమతి గారు ఉండబడే నియోజకవర్గంలో లాకప్ డెత్ జరిగితే దానికి ప్రధాన కారకుడైన సురేష్ రెడ్డిని కాపాడడానికి మీరు మౌనంగా ఉంటారా? న్యాయ విచారణకు ముందుకు రావాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది న్యాయ విచారణ, పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు డిమాండ్ చేస్తున్నది సిట్. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ నిజాయితీ ఏందో నిరూపించుకోవాలి. ప్రభుత్వం నిజాయితీ ఏందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిరూపించుకోవాలి. మేము సిద్ధంగా ఉన్నాం నిరూపించడానికి. డీజీపీ శివధర్ రెడ్డి గారు నిరూపించుకోవాలి ఈ విషయంలో తమ నిజాయితీని. పోలీసుల పరువు కాపాడుకోమని చెప్తున్నా నేను. దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే కులతత్వంతో కప్పిపుచ్చుకున్నట్టు అవుతుంది. రెడ్లను కాపాడుకోవడానికి ఇంత ప్రయత్నం చేసినట్టు అవుతుంది. దాన్ని సమాజం కళ్ళు మూసుకొని లేదు, చూస్తున్న దాని విషయం మర్చిపోవాలి. అందులో డీజీపీ గారినో డిమాండ్ సిట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో డిమాండ్ సిట్టింగ్ జడ్జితో విచారణ. ఎవరైనా నిరూపించుకోవాలి. సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా, ఆయన డిస్మిస్ చేయకుండా కాపాడే ప్రయత్నం ఎవరు చేసినా వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములు అయినట్టే. వాళ్ళు కూడా కర్ల రాజేష్ మృతికి సంఘటనలో వాళ్ళు కూడా భాగస్వాములు అయినట్టే. నేరం చేయడమే కాదు, దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన, నేరస్తులను కాపాడే ప్రయత్నం చేసిన. ఇప్పుడు నేరస్తులకు షెల్టర్ ఇస్తున్నది ఇక డిపార్ట్మెంట్ అని భావించాల్సి ఉంటుంది. ప్రయత్నం చేసిన ఖచ్చితంగా ఎవరైనా రాజకీయ నాయకులు అయితే రాజకీయ మూల్యం చెల్లిస్తారు, డిపార్ట్మెంట్ అయితే నైతికంగా వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.